Speaker, sir, statement of the objects and reasons, sir. Suravaram Pratap Reddy is popularly known as Telangana Vaithalikudu. He was a freedom fighter in the Telangana region in the Nizam's regime in the princely state of Hyderabad. He was the first president of the Andhra Mahasabha, under which all the Telugu movements in the princely state of Hyderabad came and met to discuss social issues held at Jogipet in 1930. He was also a social historian and one of the pioneers of Telangana literature, a scholar in Sanskrit, Telugu, Urdu and English languages. He had tremendous admiration for Telangana Telugu. He is famous for his research articles, novels, poetry, story writer and literary critic. He is the founder of the Golconda Telugu Patrika with a twin aim to serve Telangana language in Telangana and to serve the upliftment of Telangana people irrespective of their religion and caste in the princely state of Hyderabad. He wrote more than 40 books including Nizam Rashtra Palanamu, Mulekatulu, Sangudharana, Uchala Vishwadamu, Grandhalayamu, Indula Pandagalu, Haindava Dharmavirulu, Yuvajana Vijnanamu, etc. Prominent among them being the Andhrula Sangika Charitra, which won him the first ever Kendra Sahitya Academy Award for Telugu in 1955. And the government of Telangana has considered the services of Suravaram Pratap Reddy to the Telugu literature, especially in Telangana, and decided to change the name of Potti Sriramulu Telugu University in the state as Suravaram Pratap Reddy Telugu University. This bill seeks to give effect to this abolition, sir. Potti Sriramulu పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కున్నంనేని సాంబశివరావు గారు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది. దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా, రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా, దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు. కానీ పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన 1953 సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు. వారి పట్ల అపారమైన గౌరవము, విశ్వాసము, వారి దేశభక్తిని, వారి ప్రాణత్యాగాన్ని మనమందరం గుర్తించాలి, కీర్తించాలి, వారిని స్మరించుకోవాలి. అదే సందర్భంలో 2014 పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం, వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి. ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది.